అందరికీ నమస్కారం. మనం చాలామంది ప్రముఖ ఆస్ట్రాలజర్లని ముఖ్యంగా ఈ రంగంలో నిష్ణాతులైన వాళ్ళని మనం ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్, ఆయన వృత్తి వేరు, ప్రవృత్తి ఆస్ట్రాలజీ అని చెప్పొచ్చు. మరి ఆయనే పెమ్మరాజు విఆర్ రాయుడు గారు. ఆయన ఈ రంగంలో చాలా పరిశోధన చేశారు, బుక్స్ రాశారు, ఆంగ్లంలో బుక్స్ రాశారు. అందులో ముఖ్యంగా ఏంటంటే జ్యోతిషాన్ని పరిశీలించడం ఎలా అనే బుక్ ఒకటి, వివాహ పొంతల మీద ఒకటి, నాడీ ప్రిడిక్షన్స్ మీద ఒక బుక్, ఇలా 3 పుస్తకాలు రాశారు ఆయన. మరి ఈరోజు మన గెస్ట్ ఆయనతో మాట్లాడదాం. నమస్కారం రాయుడు గారు. అండి. సార్, పెమ్మరాజు విఆర్ రాయుడు. విఆర్ అంటే ఏంటండి? విఆర్ అంటే వెంకటరమణ. అది వెంకటేశ్వర స్వామి నేమే, రమణ మా తాతగారి పేరు రమణయ్య అని. అది యాడ్ చేస్తారు కదా. అవును, మన వాళ్ళకి అట్లాగా వెంకటరమణ వచ్చింది. మీ సొంత ఊరు ఏ ఊరు? ఒరిజినల్ అది వెస్ట్ గోదావరి, ఎక్కడో తిల్ దగ్గర అన్నారు, కానీ అక్కడ మేము లేవు. మీరు లేరు? మేము లేవు. మా తాతగారు వాళ్ళందరూ కూడా విజయనగరం డిస్ట్రిక్ట్. మేమైతే విజయనగరమే అంతా. నేనంతా విజయనగరమే. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా. ఓకే. తర్వాత విశాఖపట్నం ఇంజనీరింగ్. ఓకే. అటుపక్క వాళ్ళే. ఆ తర్వాత షిఫ్టెడ్ టు హైదరాబాద్ అంతే. ఓకే. అంటే ఉద్యోగరీత్యా వచ్చారు? ఇక్కడికా? ఇక్కడ మా నాన్నగారు పెమ్మరాజు వెంకట్రావు గారని, ఆయన పాలిటిక్స్ లేబర్ లీడర్ అంతా, విజయనగరం అక్కడ ఫేమస్. ఓకే. అప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఫారెన్ అయినప్పుడు 1956లోనే దే బ్రాట్ హిమ్ హియర్ అండ్ మేడ్ హిమ్ కాంగ్రెస్ సెక్రటరీ అండ్ ఎమ్మెల్సీ అది చేశారు. అప్పుడు ఆయన షిఫ్ట్ అయ్యారు ఇక్కడికి. నేను అప్పుడు ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నాను. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో. ఎక్కడ ఇంజనీరింగ్ ఎక్కడ చేశారు మీరు? యూనివర్సిటీ వాల్టర్ ఫస్ట్ బ్యాచ్. ఓకే. ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళందరినీ సెలెక్ట్ చేయమన్నారు. అప్పుడు విఎస్ కృష్ణని వైస్ ఛాన్సలర్ ఉండేవారు. ఎలా సెలెక్ట్ చేయాలి? అప్పుడు ఎంసెట్లు అవి లేవు కదా. అవును. ప్రతి ఇంటర్మీడియట్ కాలేజీలోనే ఫస్ట్ సెకండ్ ఎవరు వస్తే యూ గివ్ దెమ్ సీట్. ఓకే. అట్లా అందరు జంప్స్ వచ్చారు. 100 బాయ్స్, వీఆర్ 100 టోటల్ అంతా. నేను మెకానికల్ ఇంజనీరింగ్. నాది మెకానికల్ ఇంజనీర్ 16 మంది మేము. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 16 మంది, సివిల్ ఇంజనీరింగ్ మిగతా 100 మంది. ఇంజనీరింగ్ అయిపోయాక ఏం చేశారు? ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఒక ఏడాది సిరిపూర్ పేపర్ మిల్స్ అని అక్కడ చేరాడు. నాకు యాక్చువల్లీ ఇక్కడ వచ్చింది స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎక్కడ పోస్ట్ చేశారు, హైదరాబాద్ పోస్ట్ చేస్తే ఐ డోంట్ మైండ్ అన్నారు. ఎక్కడ వరంగల్ ఎక్కడ పోస్ట్ చేశారు అన్నారు. సో మా ఫాదర్కి ఇన్ఫ్లుయెన్సర్ కదా ఆయన సిరిపూర్ పేపర్ మిల్స్లోనే అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ అనగానే వర్క్షాప్ ట్రై చేస్తాను. నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్యాక్టరీస్ అవన్నీ. మెకానికల్ ఇంజనీర్ తీసుకున్నాం అంటే బట్ ఓన్లీ రీసెర్చ్ యాంగిల్లో తీసుకున్నాను నేను. అక్కడ వెళ్ళడం ఫ్యాక్టరీలు గొడవ అంతా నాకు అంత ఇంట్రెస్ట్. ఒక ఏడాది ఉన్నాను అక్కడ. లాట్ ఆఫ్ ట్రబుల్స్ దేర్. తర్వాత ఏం చేశారు? అక్కడి నుంచి ఐ రిజైన్డ్ అండ్ వెంట్ టు ఢిల్లీ అండ్ జాయిన్ డిఫెన్స్ రీసెర్చ్. ఓకే. ఆ డిఆర్డిఎల్లో ఫైనల్ జాబ్ మీది? ఢిల్లీ నుంచి పూనాలో ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ అని అక్కడ 3 ఏళ్ళు పనిచేశాను. అక్కడి నుంచి ఇక్కడికి ఇది అప్పుడు ఓపెన్ చేశారు డిఆర్డిఎల్. నాకు గైడెడ్ మిసైల్స్, రాకెట్ ప్రొపల్షన్ నేను స్పెషలిస్ట్. నాకు ఇంట్రెస్ట్ అవి, అందులో స్పెషలిస్ట్ నేను. అప్పుడు అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ఇక్కడే ఉంది. అప్పటి నుంచి ఇక్కడే ఉంది. 30 years. అదే అంటే ఆస్ట్రాలజీ మీద ఇంట్రెస్ట్ ఎలా ఏర్పడింది? మీ పూర్వీకులు ఎవరైనా ఉన్నారా? మా తాతగారు తెలుసు, మా నాన్నగారు తెలుసు. మా తాతగారు ఒక ఇన్సిడెంట్ చెప్పమంటే చెప్తాను. ఆయన ఉన్నాడు బయట వరండాలో కూర్చొని సిగరెట్ చుట్ట కాల్చుకుంటున్నట్టు. లోపల మా అత్తయ్య వాళ్ళందరూ నులక మంచం ఉంటే ఆ నులక మంచం మీద మా అన్నయ్య బేబీ అనుకుంటాను పడుకుంటే ఆ నులక కన్నం ఉంటుంది కదా, అందులోంచి బొటకన వేలు పెట్టి ఆడిస్తున్నాడు. ఓకే. ఆడిస్తుంటే కింద నుంచి ఒక పాము వెళ్ళి అదేదో నాకు ఏదో అనుకొని కరిచేసి వెళ్ళిపోయింది. ఏడుస్తున్నట్టు. లేడీస్ అందరూ వచ్చి గోలగోల పెడుతుంటే ఈయన బయట నుంచి ఎందుకు గోడ చేస్తారు, అది గిలక కాదు పాము, అది వెళ్ళి దాని పక్కన ఎవడో ఉన్నాడు, వాడిని తీసుకొచ్చి చేయించండి ఇంజక్షన్. అది ఆయన అప్పుడు చెప్పాడు. ఈ రోట్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ దట్ ఈ నేమ్డ్ హిమ్ ఎస్ సుబ్బారాయుడు. ఓకే. ఇన్ యాంటిసిపేషన్. ఇంత బుక్ ఉంటుంది ఆయన దగ్గర. ఎవరైనా పుట్టగానే వాళ్ళకి అదంతా క్యాలిక్యులేషన్ ఇప్పటికీ ఉంది. మా ఆవిడ దగ్గర ఉంది. అది ప్రతి వాడిది రాసేవారు అట్లాగా ఆయన. అంతే. ఆ తర్వాత మా ఫాదర్కి వచ్చు. మా ఫాదర్కి హాబీ అంతే.
ఆయన మెయిన్లీ ఈజ్ ఎ పొలిటీషియన్, మ్మ్. బట్ ఇంట్రెస్ట్ ఉంది. మీకు ఏ వయసులో మీకు అబ్బింది ఇది? నేను 1963 అనుకుంటాను, 25 ఏళ్ళు. 2 + 5 7 డేట్ ఆఫ్ బర్త్ అది. మీదే కేతు నక్షత్రం, కేతువు నెంబర్ అంటారు దాన్ని. 7 నెంబర్ ప్రకారం కేతు వారు కరెక్ట్. 25th year అనుకుంటా. ఐ కేమ్ ఫ్రమ్ పూనా టు హైదరాబాద్. మా ఫాదరు పక్క ఇంట్లోనే దివాకరణ వెంకట సుబ్బారావు గారని మా గురువు గారు. దివాకర్ వెంకట అవధాని గారు విన్నాను. దివాకరణ వెంకట సుబ్బారావు గారు ఆయన అవధాని, ఈయన ఎస్ట్రాలజర్. ఓకే. ఈయన చాలా ఫేమస్ ఎస్ట్రాలజర్, ఇన్ని పుస్తకాలు రాశాడు తెలుగులోనే. బా. పక్కింట్లో ఉండేవాడు ఆయన ఈయన కలిసి ఏదో డిస్కషన్ చేస్తూ ఉండేవారు ఎస్ట్రాలజీ. నేను కుర్రాడు కదా, ఓనాడు క్యాజువల్గా అడిగాను, ఏంటి నాకు నేర్పుతారా ఇదని. ఆయన చూసి ఇప్పుడు కాదురా నీకు వస్తుంది తర్వాత వస్తుందిలే అనేసారు. బట్ లోపల ఆ జీన్స్ అది ఉంటాయి కదా, ఆ జీన్స్ ఉంటాయి కదా. సో అప్పుడు ఆ బివి రామన్ పుస్తకాలు కొన్ని, ఆయన పుస్తకాలు, ఆయన తెలుగు పుస్తకాలు అని నేను అవన్నీ చదువుతూ ఉండేవాడు. చదువుతూ వాళ్ళు నేర్చుకున్నాం అంతే. ఓకే. మీ జాతకాన్ని మీ నాన్నగారు కానీ మీ తాతగారు కానీ అని చెప్పారు, రాశారా? రిజల్ట్స్ ఉండవు, క్యాలిక్యులేట్స్ అన్నీ చేశారు. క్యాలిక్యులేట్స్ అందరివి ఉన్నాయి, మా తాతగారిది, మాది మా అన్నయ్యది. ఎవరు పుట్టగానే ఆయన ఇంత బుక్లోనే ఇన్ని క్యాలిక్యులేషన్ చేసేవాడు. ఓకే. వాడంతా మాన్యువల్ కదా, అంతా అన్నీ మాన్యువల్ అంతా. కానీ ఆయన చెప్పేవట ప్రిడిక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా నాన్నగారికి ఆయన ఏదో ఇంటర్మీడియట్ అయిపోయింది. వీడి చదువు రాకపోయినా హీ విల్ బికమ్ వెరీ ఫేమస్ ఫెలో ఆయన చెప్పాడు. ఆయన తాతగారు చెప్పారు ముందే. ఆయన చెప్పాడు, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ హిమ్. అని అప్పుడు పెద్ద ఫ్యామిలీ అయినా అంతా చూసుకొని అయినా కూడా బట్ స్టిల్ ఈ సెడ్ ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ హిమ్ అని అప్పుడే చెప్పేవాడు. ఓకే. అప్పుడే అంతా వాళ్ళంతా. ఇప్పుడు మీ వయసు ఎంతండి? 88, 87.5. September 38, 1938, 7 September 1938. బా. అంటే 87 years, 18.5 అనుకుంటా, 87.5 అవుతుంది, 88 అవుతుంది. ఈ పుస్తకాలు రాయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? పుస్తకాలు రాయాలని ఆలోచన, అన్ని పుస్తకాలు చదువుతాం కదా, బివి రామన్ గారి పుస్తకాలు, అన్ని పుస్తకాలు చదువుతాం. చదివిన తర్వాత నాకు బేసిక్గా ఒక డౌట్ ఉండేది. ఏంటది? అందరూ వచ్చి గురుడు బాగున్నాడు, శని బాగున్నాడు, కేతు బాగోలేడు, రాహు బాగోలేడు అని చెప్తారు. ఏమిటి బాగోలేదంటే వాట్ డస్ ఇట్ మీన్? ఓకే. అది నాకు ఎవరు సరిగ్గా చెప్పేవారు కాదు. మా గురువు గారు మాత్రం ఇది ఎంత బాగుందో ఎంత బాగుందో తెలుసుకోవాలరా అంటూ ఉండేవాడు. ఎలా తెలుసుకోవాలి? వాళ్ళు ఏం చెప్పరు ఆయన. నేను ఇంజనీర్, ఐఎమ్ ఎనలిటికల్ పర్సన్, ఐ కాంట్ బిలీవ్ ఆల్ దిస్. సో ఐ వాజ్ జస్ట్ థింకింగ్. బివి రామన్ గారిని కూడా కలిశాను. కలిసారా? బివి రామన్ గారిని కలిశాను. ఓకే. ఆయన ఎంకరేజ్ చేసేవాడు. అప్పుడు ఆలోచన వచ్చింది నాకు, మనం ఇంజనీర్ కదా, టెక్నికల్గా. అంటే బివి రామన్ గారిని ఎందుకు కలవాల్సి వచ్చింది? గురుగారి పుస్తకాలు కొన్నా కదా. ఓకే. ఏదో ఆయన ఇండైరెక్ట్ గురువు అనండి. ఆయన ఇండైరెక్ట్ గురు, ఈయన డైరెక్ట్ గురువు. మా ఫాదర్ను దివాకరణ వెంకట సుబ్బారావు డైరెక్ట్ గురువుడు, ఆయన ఇండైరెక్ట్ గురువు. ఓకే. ఇండైరెక్ట్ గురువు, ఏకలవ్య శిష్యుడు అనుకోవచ్చు. అన్ని బుక్స్ తోటి ఉండడం అంతా మాట్లాడుతుండే. మ్యాగజైన్ ఒకటి ఉండేది కదా, అవును, అస్ట్రాలజికల్ మ్యాగజైన్, అదొకటి బాగా కాంటాక్ట్ చేస్తూ ఉండేవారు అంతా. ఓకే. ఆయనతో అలాగ ఉండేది కనెక్షన్. అలాగనే అంటే బాగానే ఉండేది. అప్పుడు ఆయన కూడా అన్నాడు అనమాట, పర్సంటేజ్ ప్రకారం ప్రతి ప్లానెట్ చార్ట్లోని ఎంత పర్సంటేజ్ బాగుంది, ఎంత పర్సంటేజ్ బాగోలేదు. ఓకే. 60% గురుడు బాగున్నాడు, 40% బాగోలేడు. అంటే 60% గుడ్ రిజల్ట్స్ ఇస్తాడు, 40% ఇవ్వడు. అది ఎలా తెలుసుకోవడం? అప్పుడు ఐ స్టార్టెడ్ థింకింగ్, ఇన్ అస్ట్రాలజీ రూల్స్. స్వక్షేత్రంలో ఉన్నాడు, ఫ్రెండ్తో ఉన్నాడు, ఎనిమిదితో ఉన్నాడు, ఫ్రెండ్ చూస్తున్నాడు, ఫ్రెండ్ నక్షత్రంలో ఉన్నాడు, ఇవన్నీ ఉన్న కండిషన్స్ ఉన్నాయి కదా, వీ నో ఆల్ దోస్ కండిషన్స్. సో ఐ వాజ్ దెన్ థింకింగ్, వై నాట్ బ్రిడ్జ్ దెమ్ ఆల్ టుగెదర్ అండ్ ఆల్ బెనిఫిక్ పాయింట్స్ అన్నీ నోట్ డౌన్ ఆల్ దోస్ థింగ్స్. స్వక్షేత్రంలో ఉన్నాడు, ఉచ్చులో వచ్చాడు, ఫ్రెండ్తో ఉన్నాడు, ఫ్రెండ్తో కలిసి, ఇవన్నీ ఓ పక్క, ఇవి మ్యాలిఫిక్ అంతా, ఇవన్నీ ఈ ఐటమ్స్ అన్ని రాసి ఒక్కొక్క దానికి పాయింట్స్ ఇవ్వడం. ఉచ్చులో ఉన్నట్టయితే 3 పాయింట్లు, స్వక్షేత్రంలో ఉంటే 2 పాయింట్లు, అలాగా అన్నిటికీ పాయింట్స్ అన్నీ ఇచ్చారు. అప్పుడు దాకా ఎవరు ఇవ్వలేదు పాయింట్స్ ఇస్తాం, అన్నిటికీ పాయింట్స్ ఇచ్చేసాం, అన్ని దీనికి పాయింట్స్ ఇచ్చేసాం. ఇప్పుడు మనం ఒక ప్లానెట్ తీసుకుంటాం, ఆ ప్లానెట్స్ మనం అనలైజ్ చేస్తాం, ఈ పాయింట్స్ ఇస్తాం ఆ ప్లానెట్కి, వేసే బెనిఫిక్ సైడ్ పాయింట్స్ వస్తాయి,
ఏదో 10 పాయింట్లు వచ్చాయి అనుకుందాం. మ్యాలిఫిక్ సైడ్ 10 పాయింట్లు వస్తే 0 అయిపోతుంది. 5 పాయింట్స్ వచ్చాయి అనుకోండి, అది 10 పాయింట్స్ ఇటు 5 పాయింట్స్ వచ్చిందంటే పర్సంటేజ్ వైజ్ అది ఏమైంది 50% బాగుంటుంది. అదే ఆ పర్సంటేజ్ ఇది బాగుంది, బెనిఫిక్ పర్సంటేజ్ వైజ్ ఈజ్ బెనిఫిక్ అని తెలిసేది. అది నేను రామణ గారిని కూడా అడిగాను. నా ఇట్స్ ఎ గుడ్ అప్రోచ్, యూ డెఫినెట్లీ నో హౌ ఫార్ ది ప్లానెట్ ఈజ్ బెనిఫిక్, హౌ ఫార్ ఇస్ మ్యాలిఫిక్ అని. ఓకే, అది దట్ ఈజ్ మై ఫస్ట్ బుక్. దట్ ఈస్ ద బుక్ హౌ టు రీడ్ ఎ హొరోస్కోప్ అని. అది దిస్ ఈజ్ ది ఫస్ట్ బుక్ విచ్ ఐ రోట్ వాట్ ఐ జస్ట్ నౌ టాక్డ్. ఎప్పుడు రాశారు, ఏ సంవత్సరం రాశారు ఇది ఫస్ట్ ప్రింట్? ఉంటుందండి 70 ఏమిటి తెలియదు. ఫస్ట్ పబ్లికేషన్ ఏదో ఉంటుంది కదా, ఇదే సెకండో థర్డో ఇది. ఇది అవును, సెకండో థర్డో ఫస్ట్ ఏమో తెలియదు, ఎప్పుడు 70 ఏమో తెలియదు. అదే ఫస్ట్ ప్రింట్ ఎప్పుడంటే ఫస్ట్ ఎడిషన్ 1997 ఉంది. లేటెస్ట్ ఇది, లేటెస్ట్ ఎడిషన్ ఇది. పాత ఎడిషన్ ఎప్పుడో తెలియదు. పాత ఎడిషన్ ఎప్పుడు అదే అంటే 70s రాసి ఉంటారు. అప్పుడే రాసి అప్పుడు రాసి తర్వాత మళ్ళీ 2 సార్లు పబ్లిష్ అయితే ఇది థర్డ్ ఎడిషన్ ఇది అనుకుంటాను. అవును, లేటెస్ట్ ఎడిషన్ అనుకుంటా ఇది. లేటెస్ట్ ఎడిషన్ ఇది లేటెస్ట్. ఇప్పుడు ఇందులోనే చూడండి, ఇందులోనే మీకు బెనిఫిక్ మ్యాలిఫిక్ అనాలిసిస్ అని మీకు ఉంటుంది, చాప్టర్ ఉంటుంది. అవును, అది చెప్తుంది అంతా. ఆ తర్వాత దాన్ని బట్టి మీకు ఆ ప్లానెట్ బాగుంటే మిగతా మన కథ తెలుసు కదా. అదే అంటే ఫండమెంటల్స్ రాశారు ఫస్ట్, బెనిఫిక్ అండ్ మాలిఫిక్ అనాలిసిస్ ఆఫ్ ప్లానెట్స్. ఇది సెకండ్ చాప్టర్లో పెట్టారు. థర్డ్ చాప్టర్లో బెనిఫిక్ అండ్ మాలిఫిక్ అనాలిసిస్ ఆఫ్ భావాస్. మళ్ళీ భావం కూడా సిమిలర్లీ భావం కూడా ఎంత పర్సెంటేజ్ బాగుంది, ఎంత పర్సెంటేజ్ బాగుంది, ఓకే ఎంత పర్సెంట్ అది. ఓకే, ఆ తర్వాత మన రిజల్ట్స్ మీకు ఎలాగ తెలుసు, అంత పర్సెంటేజ్ వరకు ఆ రిజల్ట్సే ఇస్తుంది. ఆ రిజల్ట్స్ కూడా రాశాను నేను.